అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. ఒకరోజు అది ఓ పెద్ద చెట్టు క్రింద నిద్రపోతూ ఉండగా ఓ చిన్న ఎలుక సింహం మీద పరిగెత్తింది. సింహం ఒక్కసారిగా నిద్రలేచి ఎలుకను తన గోర్లలో పట్టుకుంది. అప్పుడు ఎలుక భయపడుతూ చెప్పింది, దయచేసి నన్ను వదిలేయండి. ఒకరోజు మీకు నేను సహాయం చేస్తాను. సింహం నవ్వింది, నీలా చిన్నది నన్ను ఎలా సహాయపడగలదు అని. కానీ దయతో దాన్ని వదిలివేసింది. కొన్ని రోజుల తరువాత ఆ సింహం కొందరు వేటగాళ్ల పడజాలంలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా అది బయట పడలేకపోయింది. సింహం గట్టిగా అరిచింది. ఆ అరుపు విని ఆ ఎలుక వెంటనే అక్కడికి చేరుకుంది. మీరు నన్ను వదిలేయడంతో ఇప్పుడు నేను మీకు సహాయం చేస్తాను అంటూ ఆ ఎలుక తన చిన్న గోర్లతో ఆ పట్టును కొరికింది. కొద్దిసేపట్లోనే సింహం పూర్తిగా స్వేచ్ఛగా బయటపడింది. సింహం కృతజ్ఞతతో ఎలుకను చూసింది. నువ్వు నిజంగా గొప్పవు. చిన్నవాడివి అయినా నాకెంతో సహాయం చేశావు అని చెప్పింది. ఒక వేసవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. అది నీటిని వెతుకుతూ ఎగరసాగింది. అడుగుతున్న తీరుల మీదుగా ఎండలో కుళ్ళిపోయిన చెట్లు, పొడిబారిన నేల మాత్రమే కనిపించాయి. ఎట్టకేలకు ఒక చోట ఒక పిచ్చుకారే పాత్ర కనిపించింది. కాకి ఆనందంతో పిచ్చుకాయ దగ్గరకు వచ్చి చూస్తే అందులో కొద్దిగా మాత్రమే నీరు ఉంది. దానికి ఎంత ప్రయత్నించినా ఆ నీటిని తాగడానికి కాకి సాధ్యం కాలేదు. అప్పుడు కాకి ఆలోచించడం ప్రారంభించింది. చుట్టుపక్కల కూర్చున్నదాన్ని గమనించి పిచ్చుకారికి సమీపంలో కొన్ని చిన్న రాళ్లు కనిపించాయి. కాకి తక్షణం ఓ ఆలోచనలో పడింది. ఒక్కొక్క రాయిని గుర్తున తీసుకుని పిచ్చుకారిలో వేసింది. ఆ రాళ్లతో ఆ నీరు పైకి రాలేదు. కాకి మరింత చురుకుగా మరిన్ని రాళ్లను వేసింది. కొన్ని నిమిషాల తర్వాత ఆ నీరు పైనికి వచ్చింది. కాకి సంతోషంగా ఆ నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంది.